అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మన రాష్ట్రంలో చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయబడిన ఎగ్జామినేషన్స్ గ్రూప్ 2 ఈ గ్రూప్ 2కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్. రేపు కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్. దాంట్లో భాగంగా రామగుండం కమిషనరేట్లో టోటల్గా 15 రూట్స్ ఉన్నాయి. మొత్తము 66 సెంటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ దానికి తగ్గట్టుగానే మనకు స్కేల్ ప్రకారము ఇంతకుముందు కూడా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 3 మనం ఎలా అయితే ఎగ్జామినేషన్స్ని పకడ్బందీగా చేశామో ఒక వారం రోజుల నుంచి కూడా మనకు ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత 2-3 సార్లు టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ కూడా జరిగినాయి. దానిలో ఎట్లయితే స్టాండర్డ్గా మనము ఫోర్స్ని డిప్లాయ్ చేయాలో, ఏ విధంగా అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్కి హైదరాబాద్ నుంచి పేపర్స్ రావాలి, అక్కడ నుంచి మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టిన తర్వాత ఎస్కార్ట్తో వెపన్తో ఉన్న ఎస్కార్ట్తో మళ్ళీ అన్ని సెంటర్స్కి వెళ్ళాలి. అన్నీ పకడ్బందీగా జరిగినాయి. ఈరోజు ఆల్రెడీ అన్ని పేపర్స్ చేరుకున్నాయి. ఎగ్జామినేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో అందరూ కూడా వెళ్ళడం జరిగింది. మన రామగుండం కమిషనరేట్లో 23,969 క్యాండిడేట్స్ అపీర్ అవుతున్నారు. దాంట్లో అబ్సెంటీస్ ఉండొచ్చు. తర్వాత ప్రతి సెంటర్ దగ్గర కూడా మేము ఏర్పాట్లని అధికారుల ఆధ్వర్యంలో అట్లీస్ట్ ఒక ఎస్ఐ అండ్ సబ్ స్టాఫ్ ఉన్నారు. దాంట్లో ఈ చెకింగ్ చేయడానికి కూడా ఉమెన్కి సపరేట్గా లేడీ కర్టన్స్ పెట్టాము. ఉమెన్కి కాకుండా మెన్ని అండ్ ఉమెన్ కూడా పెట్టి దాంట్లో ఎవరైతే ఏదైనా గ్యాడ్జెట్స్ తెస్తున్నారో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. వాచ్ కానీ, ఎనీ టైప్ ఆఫ్ పెన్ కానీ, కెమెరా ఉన్న ఏ ఎలక్ట్రానిక్ వాచ్ కూడా లోపలికి పెట్టించలేదు. సెల్ ఫోన్స్ కానీ తీసుకురావడం రావద్దని చెప్పాము. అవి కూడా ఏమైనా తీసుకొస్తే కూడా ఇక్కడ మొత్తం పక్కన పెట్టించడం జరిగింది. సో ఇంతవరకు అయితే ఎవ్రీథింగ్ వెల్ అండ్ గుడ్. అండ్ టోటల్గా 411 ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ సీనియర్ ఆఫీసర్స్ కూడా ఇన్స్పెక్టర్ లెవెల్ అండ్ ఏసీపీ లెవెల్ అండ్ డీసీపీ లెవెల్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అండ్ వీఆర్ ఆన్ ద ఫీల్డ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.